రైట్ సార్. చిట్టిబాబు గారు, ఇక్కడ ఏం జరిగిందంటారు సార్? ఇంకా ప్రసన్న, మన లక్ష్మీ ప్రసన్న గారు పెళ్లి చేయడం జరిగారు, తను అటెండ్ అయ్యారు. ఆ తర్వాత అంటే రీసెంట్గా నిన్న జరిగిన మెయిన్ మనోజ్ గారు ఏం వాదిస్తున్నారంటే సార్, అంటే ఆయన వాదన ఏదైతే డైల్ 100కి కాల్ చేశాడు, అక్కడ నా మీద దాడి చేశారు, నా మెడ మీద కొట్టారు, సంథింగ్ కొన్ని పోలీసులకు చెప్పడం జరిగింది అనేది మనం వార్తలు ప్రధానంగా వింటున్న వార్తలు. ఏం జరిగింది సార్? అంటే అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది సార్? మనోజ్ ఫోన్ చేయలేదు, మనోజ్ ఫోన్ చేయలేదు. వచ్చింది గొడవ, ఘర్షణ జరగడం కరెక్టే. ఒక తండ్రి కొడుకు మాట వినకపోతే ఒక తండ్రిగా కొడుకును కొట్టాడు. వాళ్ళ దాన్ని ఎవరో కాలేజీ స్టాఫ్ వచ్చుకొని ఇవన్నీ పచ్చబద్దాలు, కాలేజీ స్టాఫ్ ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు కొడతారు, చేసుకుంటారు. అంటే యూనివర్సిటీలో మోహన్ బాబు గారికి ప్రధానంగా బాగా దగ్గరగా ఉండే వ్యక్తి చేసుకున్నారనేది వింటూ ఉన్నాం సార్. తనే చేసుకుంటే మోహన్ బాబు గారే కొట్టారు. మోహన్ బాబు చేసుకున్నాడు. తప్పేం? తండ్రి కొడుకును కొడతాడు, తంతాడు, కొడతాడు, తిడతాడు, కావాలంటే బెల్ట్ దిగేదా కొడతాడు. అంటే ఒక చిన్నప్పుడు తండ్రి అంటే ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చినప్పుడు కొట్టేది వేరు, ఒక పెళ్ళయి ఒక ఎప్పుడైనా సరే మన అమెరికాలో లేవు. మీరు ఇప్పుడు మీ కొడుకుని ఇప్పటికి కొడతారా సార్? తప్పు చేస్తే ఇప్పటికి కొడతాం, చెప్పచెడు మనం వాయిస్తాం. ఇప్పుడు మన అమెరికాలో లేవు. అంటే మంచు మనోజ్ గారు ఒక మంచి హీరో, ఆయనకు ఒక మార్కెట్ ఉంది. ఎంతైతేనే మోహన్ బాబు కొడుకే కదా, హీరో అయినంత మాత్రాన మోహన్ బాబు మొగుడు అవుతాడా? కాదుగా, మోహన్ బాబు కొడుకే కదా. నువ్వు ఎంత హీరో అవుతావు, ఎంత ఊరికి రాదైనా తల్లి కొడుకే అని సామెత ఊరిని చెప్పలా. నువ్వు ఎంత కొడుకైతే ఎంత ఇదైతే నువ్వు యువర్ సన్ ఆఫ్ మోహన్ బాబు, నథింగ్ మోర్ దెన్ దాట్. వితౌట్ సన్ ఆఫ్ మోహన్ బాబు కాకుండా వాట్ ఆర్ యూ ఇన్ ఫీల్డ్? యు ఆర్ నథింగ్, యు ఆర్ జీరో. జస్ట్ బికాస్ మోహన్ బాబు సన్ నీకు ఒక పొజిషన్ ఉంది. మోహన్ బాబు మీ తాత ఇచ్చిన సొమ్ములు కాదు. మోహన్ బాబు కష్టపడి చెవటోటి సంపాదించిన సొమ్ము మొత్తం ఎవరికేమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తన హక్కు, తన అధికారం. మీరు డిమాండ్ చేసే హక్కు మీకు లేదు. సో ఇచ్చాడు. ఇంకా తదనంతరం ఉన్నది ఎక్కడ విష్ణువుకి ఎక్కువ ఇస్తారేమో కనుక అది ఇప్పుడే పంచండి. ఆల్ దిస్ నాన్ సెన్స్. సార్, గతంలో కూడా మంచు విష్ణు గారు ఏదైతే ఉన్నారో ఒక ఇంట్లోకి వెళ్ళి మనోజ్ గారి పైన దాడి చేసే ఒక వీడియో కూడా చూసాం సార్. కాకపోతే అప్పట్లో అది ఏదో ప్రాంక్ అని చెప్పారు అంటే మీడియాకి. బట్ అప్పుడు జరిగిన సంఘటన విష్ణు గారు మనోజ్ గారి మీద చేయి చేసుకున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసారు సార్. అది కరెక్టే అంటారు? అంటే మనోజ్ గారి పైన విష్ణు గారు దాడి చేయడం వాళ్ళు బయట కాదు కానీ మీకు మీడియా దాన్ని ఎట్లా చూసే దృష్టి అన్నదమ్ములు మా అన్నదమ్ములు మేమున్న ముగ్గురు అన్నదమ్ములు అనేక సందర్భాల్లో మేము గొడవ పడ్డాం. మీరు అలాగే అరుచుకుంటారు సార్, కొట్టుకుంటారు మీరు కూడా? ఒక ఇష్యూ వచ్చినప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇష్యూ అరుచుకుంటాం, గొడవ చేసుకుంటాం, మళ్ళీ తర్వాత కలుస్తాం. అంబానీ సోదరులు ఎంత గొడవ పడ్డారు. సోదరులు అనిల్ అంబానీ విడిపోయాడు, వచ్చేసి నాకు అవసరం లేదు. ధీరుభాయ్ అంబానీ అంత సంపాదించి ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇచ్చాడు. ఒక జాయింట్గా ఉండేది, ఇద్దరి మధ్య తేడాలు వచ్చి విడిపోయారు, గొడవ పడ్డారు, ఓపెన్ గొడవ పడ్డారు. అంబానీని, పెద్ద అంబానీని గురించి చిన్న అంబానీ, అనిల్ అంబానీ మాట్లాడడం అన్నీ జరిగింది. మళ్ళీ తర్వాత అనిల్ అంబానీ నష్టపోతే మళ్ళీ ఎవరు వచ్చి నిలబడ్డారు? రైట్ చిట్టిబాబు గారు, రక్తబంధం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా జరిగితే దే ఆర్ బ్లడ్ రిలేషన్, బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ ఊరినాల. సార్ ఈ 45 ఏళ్ళ జర్నీ మీకు మోహన్ బాబు గారు అంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే ఒక క్రమశిక్షణకి మారు పేరు అని మీరే చాలాసార్లు సందర్భాల్లో చెప్పారు, చాలామంది కూడా అంటున్నారు. అలాంటి క్రమశిక్షణకి గల మారు పేరున్న మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఈరోజు ఇలాంటి సంఘటనలు బయట మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఇలాంటి అంశాల మీద అంటే మీరు ఏం మాట్లాడతారు సార్? ఒక మనోజ్ అనే పిల్లాడు రాంగ్ ట్రాక్కి వెళ్ళాడు. ఆ పిల్లలు అందరూ మంచి క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళే. ఇక్కడ నీకు ఈ మనోజ్ అనే పిల్లాడు కొంచెం రాంగ్ ట్రాక్కి వెళ్ళాడు, కొంచెం టెంపర్మెంట్గా తయారయ్యాడు. ఏది ఎవరి మాట అయినా ఒక మూర్ఖత్వం తయారు, అక్కడే తన కెరియర్ మొత్తం నాశనం చేసుకున్నాడు. మనోజ్ కెరియర్ నాశనం అవడానికి కారణమే తన సినిమా తీస్తే అన్నింటిలో ఏరు పెడతాడు, అన్నింటిలో ఇంటర్వ్యూ అవుతాడు. డైరెక్టర్ పెట్టుకుని తనే డైరెక్షన్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని తనే మ్యూజిక్ చేస్తాడు, రైటర్ పెట్టుకుని తనే డైలాగ్ చెప్తూ ఉంటాడు. అంటే అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి అది పెట్టుకోండొచ్చు కదా, అంటే తను నమ్మాడు కాబట్టి. అది నమ్మాడు, తప్పు అది. నువ్వు ఇండస్ట్రీ సినిమా చిట్టిబాబు గారు ఒక చిన్న విషయం అతనికి కరెక్ట్ అనిపించినప్పుడు అతనికి అది కరెక్టే ఉండొచ్చు, అవతల వాళ్ళకి అది రాంగ్ ఉండొచ్చు. కరెక్ట్ అనుకుని ఒకసారి చేస్తావు, అది తప్పు తెలినాక మళ్ళీ కంటిన్యూ చేస్తే మూర్ఖుడు అంటారు. ఒకసారి చేస్తావు, నువ్వు కరెక్ట్ అనుకున్నావు, ఓకే నేను చేస్తాను, ఫెయిల్ అయ్యి
వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడన్నా రియలైజ్ అవ్వాలి. మిగతా వాడు చెప్తుంది వినాలి. వద్దురా, ఈ సినిమా ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. సినిమా ఈజ్ మ్యాటర్ ఆఫ్ 60 people యునైటెడ్ వర్క్. సినిమా అనేది ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, స్పాట్లో ఒక డైరెక్టరు, రైటరు, సినిమా కెమెరామెన్, ఆర్టిస్టులు అందరి కోఆర్డినేషన్తో వచ్చేదే ప్రోడక్ట్. వన్ మ్యాన్ షో కాదు, అది తెలుసుకోవాలి. అది చెప్పారు. అలాగే హిట్లు తీశారు, మీ నాన్న తీశారు, తీస్తున్నారు. కనుక చాలా ఇండస్ట్రీలో ఆ కంబైన్డ్ సినిమా ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ యూనిట్. యా, ఏమైంది సార్? అంటే ఇంకా మనోజ్ గారి ఇష్యూ అంటే ఎలా గొడవలకి దారి తీసిన అంశాలు ఆ విషయంలో తన కెరీర్ నాశనం చేసుకున్నాడు, ఆ టెంపర్మెంటల్. సో తనకి ముగ్గురికి తను ఎవరికి వరకు ఇచ్చేసాడు. ఇస్తే విష్ణునేమో దాన్ని తన కెపాసిటీ, తన సామర్థ్యం, తన టాలెంట్ తోటి పెంచుకుంటూ వెళ్తున్నాడు. నువ్వేమో తుంచుకుంటూ వెళ్ళావు. నీ బ్యాడ్ టెంపర్మెంట్ వల్ల నీకు ఎవరి మాట వినకపోవటం, ఎవరు చెప్పినా వినకపోవటం, నాకు తెలుసు ఐనో అనే ఒక యాటిట్యూడ్ వల్ల యూ స్పాయిల్డ్ యువర్ కెరియర్. నీకు మంచి పర్సనాలిటీ, మంచి కెరియర్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫాలోయింగ్ ఎందుకు లేకుండా చెడగొట్టుకున్నావు? బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ బిహేవియర్. అది దాన్ని రియలైజ్ అవ్వకుండా నాకన్నా తనకు ఎక్కువ ఉంది, తనకు నాకన్నా వాడికి ఎక్కువ ఉంది, నాకు ఇంకా ఇవ్వండి, నాకు ఇవ్వండి అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. అది ఇందువల్ల యాటిట్యూడ్ మనోజ్ వచ్చింది ఈ కొత్తగా ఏర్పడిన బంధం. ఆ అమ్మాయి ఇన్సికేట్ చేయటం, ఈ ఇల్లు రావడం, దాని మీద గొడవలు సార్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది. గొడవలు ఆడుతుంది. నేను ఇవ్వాల్సింది ఇచ్చేసాను, నేను తర్వాత ఇవ్వాల్సింది నా తదనంతరం. అది ఇప్పుడే నేను విష్ణుకి ఎక్కువ రాస్తానేమో ఇల్లులో, కనుక మీరు ఉండగానే పంచండి, ఈ ఆల్ దీస్ నాన్ సెన్స్ ట్రాక్స్ ఉన్నాయి కదా. కానీ మెయిన్ యూనివర్సిటీ అంశాలు ఏదైతే యూనివర్సిటీ స్థలాలు ఉన్నాయో, ఆ ఫామ్ హౌస్లు ఉన్నాయో, అంటే మెయిన్గా ఆస్తుల తగాదాల వల్ల, అంటే ఆస్తుల ఇబ్బందులే ప్రధాన కారణం అని చెప్తున్నారు సార్ గొడవకి. 100% అది మనోజ్కి తనకు ఉన్న ఇచ్చిన దానికన్నా ఇంకేదో కావాలి అనేది తాపత్రయం. ఏదో విష్ణు ఏదో సంపాదించేస్తున్నాడు, విష్ణు ఎక్కడికి వెళ్ళిపోతాడు, విష్ణు ఆస్తులు విలువ పెరిగిపోతాడు, నాకు ఇచ్చిన ఏం పెరగట్లేదు. ఇది సార్ ఇప్పుడు ఒకళ్ళ అదృష్టం. అది వాడు సమర్థుడు విష్ణు, డెఫినెట్గా నీకన్నా సమర్థుడు. నీకు టాలెంట్ ఉంది కానీ వారు అసమర్థుడు. నువ్వు టాలెంట్ తను సమర్థుడు, ఉన్న టాలెంట్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. నాన్న ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ, ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాడు. నువ్వేమో నిలబెట్టుకోకుండా చెడగొట్టుకుంటున్నావు. నువ్వు పోటీ పడితే ఎట్లా? తను సంపాదించడం ఏడిస్తే ఎట్లా? అది నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుని నువ్వు చేయాల్సింది చేసుకోవాలి. 10 మంది చెప్పింది వినాలి. ఏమి విననో నాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ ద అల్టిమేట్ అనుకుంటే యు ఆర్ ఫూల్. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మనోజ్ విషయంలో. ఈజ్ బికమింగ్ ఎ ఫూల్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. ఎవరు చెప్పినా ఏమి అనుకుంటా అది ఆ క్లాసు యూనివర్సిటీలో ఉన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీకి కులపతిగా ఉన్నాడు, తను అన్నీ చూసుకుంటున్నాడు. సపోర్టివ్గా ఇద్దరికి ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చాడు. అంటే మనోజ్ని పక్కన పెట్టి విష్ణు గారికే పెద్దపీట వేస్తున్నారు అనేది ఎక్కువగా వినపడుతుంది సార్. మనోజ్కి ఇద్దరికి ఒకే మనోజ్ నాలెడ్జ్కి, మనోజ్కి ఉన్న టాలెంట్ నీకు ఉన్నది కంపేర్ చేసుకో. మనోజ్కి ఇచ్చింది అక్కడ స్కూల్ ఇస్తే, ఇక్కడ అమెరికన్ స్కూల్ ఒకటి పెట్టాడు విష్ణు. ఈజ్ రన్నింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. వాళ్ళ అమెరికన్ స్కూల్ అనేది జూబ్లీ దగ్గర 240 కటింగ్లో వస్తుంది. దట్ స్కూల్ ఇవాళ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే రికమెండేషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంత క్వాలిటీ, అంత. సో ఈజ్ డూయింగ్ ఇట్. నువ్వేం చేసావు? నీకు ఇచ్చింది నువ్వేమో అలాంటి చేసుకోగలిగావా? నీకు డబ్బులు తక్కువ ఉన్నాయా? కాదు, నీకు ఇవ్వాల్సి నీకు ఇచ్చారు. నువ్వు యూ డిడ్ంట్ డూ ఇట్. నువ్వు చేసుకోలేకపోతే ఆ టాలెంట్ నీకు లేదు. ఓకే, వాడికి ఆ బిజినెస్ టాలెంట్ ఉంది. విష్ణుకి మొదటి నుంచి ఆ బిజినెస్ 24 ఫ్రేమ్స్ అని పెట్టాడు. తనకు వచ్చే డబ్బులతో 24 దాన్ని ఒక సెటప్ చేశాడు. దాంట్లో అనేక మంది బతుకుతున్నారు. దాని మీద సినిమాలు తీస్తున్నాడు. ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. మా ప్రెసిడెంట్ సరే, మా ప్రెసిడెంట్ అనేది ఇట్లాంటి టాలెంట్ కాదు, తెలుగు కూడా కావాలి. అంటే అంతమందిని ఒక తాటి మీద తెచ్చి చేయడం అనేది అది కూడా ఎందుకంటే అక్కడ ఒక పాయింట్ పనిచేసింది. అది తన టాలెంట్ కింద. అంటే విష్ణు గారు ఇన్ని వాటిల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు. సక్సెస్ఫుల్గా వెళ్తాడు. అలవకగాను అదృష్టం కొద్ది కాదు. ఈజ్ ఇండస్ట్రియస్, ఈజ్ వర్కింగ్,
ఈజ్ వర్కింగ్ వెరీ స్టూడియస్ వర్క్ చేస్తున్నాడు. ఏం చేయాలన్నా కూడా దాని ప్లానింగ్ ముందు వెనక ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఇలాంటి ప్రాజెక్ట్ మనం మొదలుగా దీని గతంలో ఏంటి, ఇలాంటి పెట్టిన వాళ్ళు ఏమయ్యారు, పెట్టాలనుకున్న వాళ్ళు ఏమయ్యారు, ఆల్ దిస్ స్టడీ చేస్తాడు. స్టడీ చేసి అడుగు ముందు వేస్తాడు. స్టడీ చేసి కాదు వర్కౌట్ ఉంటుంది, ఎవరెవరికో వర్కౌట్ అవ్వలేదు, మనం వర్కౌట్ అవుతుంది అనుకుంటే మొరకత్వం, పెద్ద పెద్ద వాళ్ళే ఫెయిల్ అయ్యారు దాంట్లో, మనం దాంట్లో అడుగు పెట్టనవసరం, తప్పుకుంటాడు. లేదు వర్కౌట్ అవుతుంది అనుకుంటే అడుగు పెడతాడు. ఇంత స్టడీ చేసి పని చేస్తాడు. నువ్వు అవి చెయ్యవు. నువ్వు తాగుడు ఎంటర్టైన్మెంట్ తాగుడు ఇది తప్పితే ఇండస్ట్రీస్ వర్క్ లేదు నీకు. లేనప్పుడు నీ కర్మ అనుకోవాలంటే. అందుకనే అతను సంపాదించిన దాన్ని నాకన్నా ఎక్కువ సంపాదించాడు, నాకన్నా ఎక్కువ. అంటే విష్ణు గారి సినిమాల కంటే మనోజ్ గారి సినిమాలు ఎంతో కొంత బాగానే రాణించారు. మనోజ్ గారి సినిమాలు మోస్తారుగా బాగానే జనాలు అరలిస్తున్నారు. అంటే ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది. కానీ ఎందుకు నువ్వు స్టార్టప్ రావాలి, ఎందుకు రావట్లేదు? దాన్ని ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు రావట్లేదు, మనకి ఎక్కడ మిస్టేక్ ఉంది? ఎవడైనా సరే తన జర్నీలో ఎక్కడ అడుగు ముందుకు పట్టలేదంటే ఎందుకు పట్టలేదు అని స్టడీ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది యూ డోంట్ డూ ఇట్. సార్ మోహన్ బాబు గారు విష్ణు గారికి అంటే మోహన్ బాబు గారి ఆయనలో ఉండే మంచితనాలు లేదంటే ఆయన గొప్పతనాలు లేదా ఆయనలో టెక్నిక్స్ ఇవన్నీ విష్ణు గారికి వచ్చాయా, లేకుంటే మనోజ్ గారు తీసుకోలేకపోయాడా మా నాన్న నుంచి? విష్ణు నాన్న నుంచి తీసుకున్నాడు, మనోజ్ తీసుకోలేకపోయాడు. అది కారణం. విష్ణు మొదటి నుంచి కూడా పిల్లలిద్దరు కొంచెం విష్ణు కూడా ఫోర్స్ ఉండేవాడు. కానీ ఏజ్ ఏజ్ రాను కుర్రాడుగా ఉన్న పెరగను ఒక స్టడీనెస్ తెచ్చుకున్నాడు. మనకు ఒక లైఫ్ ఉంది. నాన్న లైఫ్ ఒక గుణపాఠం. నాన్న లైఫ్, మోహన్ బాబు లైఫ్ ఏమీ మొదటి రోజు నుంచి చివరిదాకా అప్పోడు కాదు. 3 సార్లు కింద పడ్డాడు. ఒకసారి విలన్గా చేస్తూ కింద పడ్డాడు. తర్వాత ప్రొడ్యూసర్గా ప్రతిజ్ఞ సినిమాతో మొదటి 17 సినిమాలు పోయిన తర్వాత కింద పడ్డాడు. అన్ని ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ అరుణ్ గారి సినిమాతో మళ్ళీ తలెత్తాడు. సో కింద పడ్డాడు, మీద పడ్డాడు. ఒకేసారి అలా స్ట్రైట్ రాలా. ఎక్కడి నుంచో ఎక్కడో అట్టడుగు నుంచి మెట్టు తన కేవలం తన పర్ఫార్మెన్స్, తన టాలెంట్, తన కష్టం, తన డిసిప్లైన్, తన దాంతో వచ్చాడు. సార్ గుణపాఠం, రైట్. అది ఒక గుణపాఠంగా, అదొక లెసన్గా, నాన్న జీవితం ఒక లెర్నింగ్ పాయింట్గా విష్ణు తీసుకున్నాడు. బట్ నువ్వు తీసుకోవాలి, మనోజ్ తీసుకోవాలి. మనోజ్ పొజిషన్ తీసుకున్నాడు, నాన్న పొజిషన్ తీసుకున్నాడు. నాన్న పొజిషన్ ఒక సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ బిడ్డని అన్న లెవెల్లో తీసుకున్నాం. విష్ణు ఎప్పుడు సెలబ్రిటీ పెట్టాలని తీసుకోవాలి. నాన్న ఒక లైఫ్ కష్టపడి సాధించారు జీవితాన్ని. సో మనం అలా ఆ సిస్టంలో ఉండాలి. అలవోకగా ఏదో మోహన్ బాబు గారి బిడ్డలు ఎగిరిగా తీయకూడదు అన్నట్టు అతను ఉండేవాడు. నాకు తెలుసుగా చెప్తాను. అతను నువ్వు అలా లేవు. డిఫరెన్స్ ఇస్ దట్. ఒక సెలబ్రిటీ బిడ్డల్లో ఎప్పుడు అంతే. ఒక సెలబ్రిటీ బిడ్డల్లో ఆ సెలబ్రిటీని ఎలా తీసుకుంటారు ఈ బిడ్డలు అనే దాని మీద. ఆ సెలబ్రిటీ అనే జోష్ని తీసుకుంటారా, సెలబ్రిటీ అవడానికి నాన్న పడిన కష్టాలు తీసుకుంటారు. రైట్.